బ్రిస్బేన్ వేదికగా జరిగిన థర్డ్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. డే 5లో లంచ్ బ్రేక్ తర్వాత కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ చూసిన తర్వాత ఈ మ్యాచ్లో రిజల్ట్ వస్తుందేమనుకున్నాం. బట్ వరుణ్ దేవుడు అయితే కరుణించలేదు. మన టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసాక స్లోగా వర్షం రావడం మొదలైంది. అండ్ సమయం గడిచే కొద్దీ ఆ చిన్నవాన పెద్దవానగా మారి మొత్తం మ్యాచ్ని ముగించేసింది. సో డే 5లో అయితే పెద్దగా గేమ్ ఏం పాసిబుల్ కాలేదు. రెండు జట్లు కలిపి బిలో 25 అవర్స్ మాత్రమే ఆడారు. బట్ ఎన్వి షార్ట్ టైంలోనే మనం చాలా యాక్షన్ చూసాం. మెయిన్లీ మన టీమిండియా బౌలర్స్ అదిరిపై బౌలింగ్ చేశారు. సో దీని గురించి అయితే వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రజెంట్ రెండు బ్రేకింగ్ న్యూస్లు చూస్తున్నాం. ఒకటి ఏంటంటే మన టీమిండియా స్పిన్ కింగ్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అశ్విన్ ఎంత ఫాస్ట్గా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి. అఫ్కోర్స్ న్యూజిలాండ్తో వైట్ వాష్ తర్వాత అతని మీద ఒత్తిడి పెరిగింది. వాషింగ్టన్ సుందర్ టీంలోకి రావడం అండ్ అతను బాగా పెర్ఫామ్ చేయడం, అట్ ది సేమ్ టైం అశ్విన్ వికెట్లు తీయలేకపోవడం, ఇవన్నీ జరిగాయి. బట్ అతనైతే ఇంకా మరి కొంతకాలం కంటిన్యూ అవుతాడేమో అనుకున్నాం. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్ సిరీస్ వరకు అయినా ఉంటాడేమో అనుకున్నాం. బట్ సడన్గా అతను బీజేటీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అశ్విన్ ఆల్రెడీ అనేసుకున్నాడంట. ఇన్ఫ్యాక్ట్ పెద్ద టెస్ట్ మ్యాచ్ అవగానే రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నాడంట. బట్ రోహిత్ శర్మ ఆపాడంట, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో నువ్వు వాడాలి, ఆ తర్వాత చూద్దామని చెప్పి. సో దీన్ని బట్టి చూసుకుంటే మన టీం మేనేజ్మెంట్కి ఆల్రెడీ అశ్విన్ రిటైర్మెంట్ గురించి తెలుసు. బట్ ఇప్పటివరకు ఎలాంటి లీక్స్ బయటికి రాలేదు. సడన్గా అతను రిటైర్మెంట్ ప్రకటించినట్టు అయ్యింది. ఎనివే అశ్విన్ రిటైర్మెంట్ గురించి అయితే మనం ఇంకో సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అతని రిటైర్మెంట్ వెనకాల కారణాలు ఏముండొచ్చు, అలాగే అతని కెరీర్ ఎలా సాగింది, ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలని మాట్లాడుకుందాం వేరే వీడియోలో. ఇక రెండో బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే మన టీమిండియా ఫ్యాన్స్కి చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. సో మనమైతే లాస్ట్ 2 మ్యాచెస్లో చూసాం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ట్రావిస్ హెడ్ అందుకున్నాడు. మెయిన్లీ 2 మ్యాచ్లు అతను 2 సెంచరీలు కొట్టి గేమ్ను మన టీమిండియా దగ్గర నుండి లాగేసుకున్నాడు. అయితే ఇప్పుడు 4వ టెస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఆడతాడా లేదనేది అనుమానంగా మారిందంట. ఎందుకంటే అతనికి గ్రోయిన్ ఇంజరీ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అయితే ఈరోజు డే 5లో చూసాం అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఎస్పెషల్లీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఫాస్ట్గా పరిగెట్టలేకపోయాడు. అట్ ది సేమ్ టైం కొన్ని సందర్భాలు అతని మొహంలో పెయిన్ కూడా చూసాం. సో ట్రావిస్ హెడ్కి అయితే ఖచ్చితంగా ఏదో ఇంజరీ అయింది. ఈవెన్ అతను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కూడా చెప్పాడు కొంచెం నొప్పి వచ్చిందని చెప్పి. బట్ ఎనివే నెక్స్ట్ మ్యాచ్కి రెడీగా ఉంటానని కూడా చెప్పాడు. సో హెడ్ యొక్క ఫిట్నెస్ విషయంలో ఖచ్చితంగా ఏదో తేడా వచ్చినట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడు అతను 4th టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ అతను కనుక 4th టెస్ట్ మ్యాచ్ మిస్ అయితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీంకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లో కన్సిస్టెంట్గా ఆడుతున్న ప్లేయర్ అతను ఒక్కడే. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. సో అలాంటి ప్లేయర్ ద్వారా అయితే ఆస్ట్రేలియా టీంకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. చూడాలి మరి ట్రావిస్ హెడ్ ఇంజరీ ఎటు తిరుగుతుంది అనేది. ఇక డే 5లో జరిగిన గేమ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మన బౌలర్స్ డే 5లో మరీ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. డే 4 ఓవర్నైట్ స్కోర్ అయిన 252 రన్స్కు మరి 8 రన్స్ మాత్రం యాడ్ చేయగలిగారు. విచ్ మీన్స్ మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 260 రన్స్కి ఆల్అౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా టీంకు 185 పరుగుల లీడ్ అయితే లభించింది. సో మన వాళ్ళ చివరి వికెట్ని అయితే ఇంట్రెస్టింగ్లీ ట్రావిస్ హెడ్ తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎంత గొప్ప విషయమో మనం ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నాం. ఇద్దరు కలిసి 10వ వికెట్కు 47 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఆకాశ్దీప్ 44 బంతులు 31 పరుగులు చేస్తే బుమ్రా 10 పరుగులు కొట్టాడు. సో ఇద్దరు కలిసి మన టీమిండియాని ఫాలో నుండి తప్పించడం వల్ల ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. లేకపోతే ఖచ్చితంగా మన వాళ్ళు సెకండ్ టైం బ్యాటింగ్ వచ్చేసేవారు. అండ్ నేను ఒక 10 అవర్స్ వేసుకుంటే రోజు ఒక 25 అవర్స్ గేమ్. సో ఓవరాల్గా మన వాళ్ళు 35 అవర్స్ బ్యాటింగ్ చేయవలసి వచ్చేది. అంటే 35 అవర్స్లో మేబీ మన వాళ్ళు కనుక ఆల్అౌట్ అయ్యి ఉంటే ఈ మ్యాచ్ ఓడిపోయే వాళ్ళం. మోస్ట్ ఇంపార్టెంట్లీ గత 13 ఏళ్ళుగా చూసుకుంటే మన టీమిండియా ఒక్కసారి కూడా ఫాలో అని ఆడలేదంట. సో స్ట్రీక్ అండ్ కాకుండా చూసుకుంటే వీళ్ళిద్దరూ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్తో మన టీమిండియాని కాపాడారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆస్ట్రేలియా టీం మళ్ళీ బ్యాటింగ్కి రావాల్సి వచ్చింది. సో ఆస్ట్రేలియా టీం అయితే చాలా అగ్రెసివ్ మైండ్ సెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఓపెనర్ ఉస్మాన్ కవాచ్ వచ్చి రాగానే 2 బౌండరీస్ కొట్టాడు. దీంతో మనకు అర్థమైపోయింది వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఏదో చేయాలనుకుంటున్నారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టే వాళ్ళందరినీ షాక్ చేస్తూ చాలా ఎర్లీగా డిక్లేర్ కూడా చేశారు ఇన్నింగ్స్ని. బట్ ఎనివే మన టీమిండియా బౌలర్స్ ఈ సిరీస్లో ఫర్ ది ఫస్ట్ టైం కలిసికట్టుగా రాణించారు. ఒక ఎండ్లో బుమ్రా వికెట్స్ తీయడంతో పాటు అదర్ ఎండ్లో బౌలర్స్ కూడా అతనికి సపోర్ట్ చేస్తూ వికెట్లు తీశారు. ఇన్ఫ్యాక్ట్ 3 ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ చేస్తే 3కి కూడా వికెట్లు పడ్డాయి. సో మన టీమిండియా బౌలర్స్ మీద అటాక్ చేస్తున్న ఉస్మాన్ కవాచ్ అని బుమ్రా 3rd ఓవర్లో అవుట్ చేశాడు. అండ్ దెన్ అతనే మళ్ళీ 7th ఓవర్లో లబుషేన్ వికెట్ కూడా తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా టీం కేవలం 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్టింగ్ స్పెల్లో ఒక ఎండ్లో బుమ్రా వికెట్స్ తీసినప్పటికీ అదర్ ఎండ్లో సిరాజ్ వికెట్లు తీయలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఆకాశ్దీప్ బాల్ అందుకున్నాడో ఆ తర్వాత నుంచి అసలైన సినిమా మొదలైంది. ఎందుకంటే అతను బౌలింగ్కి వచ్చాక ఆస్ట్రేలియా పత్రం మామూలుగా జరగలేదు. మెయిన్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు చెప్పుకున్నాం ఆకాశ్దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, బట్ అన్లక్కీ కొద్ది వికెట్స్ పడలేదని చెప్పి. కానీ ఇన్నింగ్స్లో చూసుకుంటే మాత్రం అతని హార్డ్ వర్క్కి లక్ కూడా కలిసి వచ్చింది. అతనిసారి తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే మెక్స్విని అవుట్ చేశాడు. అది కూడా అంత మంచి గ్రేట్ డెలివరీ ఏమీ కాదు. మెక్స్విని బాల్ని చేసి అవుట్ అయిపోయాడు. సో డెఫినెట్లీ ఆకాశ్దీప్కి అయితే ఈసారి లక్ బాగానే కలిసి వచ్చింది. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మెక్స్విని ఫర్ ది ఫస్ట్ టైం ఈ సిరీస్లో బుమ్రాకి కాకుండా వేరే బౌలర్కి అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఆకాశ్దీప్ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో కూడా వికెట్ తీశాడు. మిచెల్ మార్ష్కి ఒక ప్రాపర్ ప్లాన్ వేశాడు. సో ఫస్ట్ వికెట్ కాస్త లక్కీగానే వచ్చినప్పటికీ 2వ వికెట్కి మాత్రం అద్భుతమైన స్కిల్ చూపించాడు. వరుసగా 3 ఇన్కమింగ్ డెలివరీస్ వేసి ఆ తర్వాత ఒక్కసారిగా ఒక అవుట్ స్వింగర్ వేశాడు. దీంతో మిచెల్ మార్ష్ కంప్లీట్లీ ట్రాప్ అయిపోయాడు. ఆడాల వద్దన్నట్టు షార్ట్ అటెంప్ట్ చేసి బాల్ని నిక్ చేశాడు.
దీంతో ఆకాశ్దీప్కి తను వేసిన 2 ఓవర్లోనే 2 వికెట్ కూడా దొరికేసింది. సో బుమ్రా స్పెల్ తర్వాత మన టీమిండియాకి వికెట్స్ రావేమనుకున్నాం, బట్ ఆకాశ్దీప్ 2 వికెట్లు తీసి చూపించాడు. ఇన్ఫాక్ట్ తర్వాత సిరాజ్ కూడా గేమ్లోకి వచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీస్ కొట్టిన ట్రావిస్ హెడ్ మరియు స్టీవెన్ స్మిత్ ఇద్దరిని అవుట్ చేశాడు. ఇనీషియల్గా అయితే సిరాజ్కి అంత మంచి బౌలింగ్ పడలేదు, కానీ సెకండ్ స్పెల్లో మాత్రం మంచి లైన్స్ వేశాడు. అఫ్కోర్స్ తనకు వచ్చిన 2 వికెట్లు కూడా కాస్త అదృష్టంతోనే వచ్చాయి. స్టీవ్ స్మిత్ లెగ్ సైడ్ వెళ్తున్న బాల్ని నిక్ చేశాడు అండ్ ట్రావిస్ హెడ్ చూసుకుని ఒక బిగ్ షాట్కి వెళ్ళబోయి తన వికెట్ని కోల్పోయాడు. బట్ స్టిల్ వీళ్ళిద్దరి వికెట్స్ సిరాజ్ ఖాతాలోకి వెళ్తాయి. సో మన ముగ్గురు టీమిండియా ఫాస్ట్ బౌలర్స్ అయితే నిజంగా చెలరేగిపోయి బౌలింగ్ చేశారు. అయితే చివరిలో చూసుకుంటే కమిన్స్ మరియు క్యారీ ఇద్దరు కూడా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. మెయిన్లీ కమిన్స్ 10 బంతుల్లో 22 పరుగులు చేశాడు అండ్ క్యారీ చూసుకున్న 20 బాల్స్లో 20 రన్స్ చేశారు. అసలు ఇద్దరు కూడా క్లియర్లీ మన టీమిండియా బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశారు. ఎస్పెషల్ ఆకాశ్దీప్ మరియు సిరాజ్ వీళ్ళిద్దరు బౌలింగ్లో విరుచిపడి కొట్టారు. సో మన టీమిండియా బౌలర్స్కి వికెట్స్ వస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా రన్ రేట్ మాత్రం తగ్గలేదు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా షాట్లు ఆడేందుకు ట్రై చేశారు. అయితే బుమ్రా వచ్చి తన సెకండ్ స్పెల్లో కమిన్స్ని అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా టీం 85 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది. దాని తర్వాత వాళ్ళు 89 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. సో బుమ్రా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఈ మ్యాచ్లో ఓవరాల్గా 9 వికెట్లు తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా గడ్డ మీద అతను కపిల్ దేవ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఓవరాల్గా 53 వికెట్స్ తీశాడు ఆస్ట్రేలియా సాయిల్ మీద. ప్రీవియస్గా రికార్డ్ కపిల్ దేవ్ పేరు మీద ఉండేది. ఇండియా తరపున ఆస్ట్రేలియా గడ్డ మీద ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా అతను రికార్డుని క్రియేట్ చేశాడు 51 వికెట్లు తీసి. బట్ ఇప్పుడైతే బుమ్రా అతన్ని దాటేశాడు. ఎనీవే ఆస్ట్రేలియా టీం డిక్లరేషన్ నిజంగా చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే వాళ్ళు డిక్లేర్ చేసే టైంకి చూసుకుంటే లీడ్ కేవలం 274 మాత్రమే ఉంది అండ్ మన వాళ్ళు బ్యాటింగ్ చేయడానికి ఇంకా 50 అవర్స్ గేమ్ మిగిలి ఉంది. అసలు టైంలో డిక్లరేషన్ అంటే చాలా రిస్కీ మూవ్. ఎస్పెషల్ ఆస్ట్రేలియా టీం దగ్గర ఒక బౌలర్ షార్ట్ ఉన్నాడు. హ్యాజల్వుడ్ ఇంజరీ కారణంగా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా లేడు. మరి ఇలాంటి రిస్క్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళైతే మ్యాచ్ నుంచి రిజల్ట్ తీసుకొద్దామని చూశారు అండ్ వాళ్ళు ఇలా డిక్లేర్ చేయగానే ఒక్కసారికి టెస్ట్ మ్యాచ్కి లైఫ్ వచ్చేసింది. ఎందుకంటే అందరూ కూడా టెస్ట్ మ్యాచ్ డ్రాగానే ముగుస్తుంది అనుకున్నాం. బట్ ఇలా సడన్గా ఒక రిజల్ట్ వచ్చేలా తయారవడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఎస్పెషల్ మన టీమిండియా ఫ్యాన్స్ అంతా మళ్ళీ కాబోయే హీరోయిక్స్ రిపీట్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎనిమిది అయితే ఆస్ట్రేలియా వాళ్ళు సెట్ చేసిన ఒక ట్రాప్ లాంటిది. ఒక డ్యాంగ్లింగ్ క్యారెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇండియాకు మీరు ఈ టార్గెట్ను చేయగలరు ట్రై చేయండి అని ఒక ట్రాప్ను సెట్ చేశారు. మెయిన్లీ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి బాల్ స్వింగ్ అవుతుంది. దీంతో మన టీమిండియా బ్యాట్స్మెన్ అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేస్తే వికెట్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆస్ట్రేలియా టీం అయితే చాలా గట్స్తో రిస్క్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ టెస్ట్ మ్యాచ్ని ఇంట్రెస్టింగ్గా మార్దామని ట్రై చేశారు. బట్ వరుణ్ దేవుడు కరుణించలేదు. మన టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే ఒక 2 అవర్స్ అయ్యేసరికి వరుణ్ దేవుడు వచ్చేసాడు. అదే వరుణుడు కనుక రాకుండా ఉంటే ఈ మ్యాచ్ మామూలుగా ఉండకపోతున్నాం. ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ చూసేవాళ్ళం. మన టీమిండియా గెలవడమో లేకపోతే ఆస్ట్రేలియా టీం గెలవడమో చూసేవాళ్ళం. బట్ మనమంతా ముందు రోజే డ్రా అని ఫిక్స్ అయిపోయాం. దీంతో ఈ డ్రా రిజల్ట్ పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ ఏమీ కాదు. సో ఈ డే 5 గేమ్ అయితే జరిగిన కాసేపు కూడా మంచి థ్రిల్ ఇచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత WTC పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పొజిషన్స్ ఏమీ మారలేదు. ఆస్ట్రేలియా టీం నెంబర్ 2లోనే ఉన్నారు, మన టీమిండియా 3లోనే ఉంది. బట్ ఆ పీసీటీ మాత్రం 2 టీమ్స్కి తగ్గింది. ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఆస్ట్రేలియా వాళ్ళకి 60 కంటే ఎక్కువ ఉండేది అండ్ మన టీమిండియాకి చూసుకుని అరౌండ్ 58 ఉండేది. బట్ ఇప్పుడైతే అది కాస్త దిగొచ్చింది. సో యాక్చువల్గా దీనికోసం ఈ టీం కూడా డ్రా చేయాలని చెప్పి ఇష్టపడదు. ఎందుకంటే డ్రా చేస్తే 2 టీంలకు 4 పాయింట్లు వస్తాయి. ఇంకో 4 పాయింట్లు ఆవర్ అయిపోయినట్టే. అది ఎవరైనా మ్యాచ్ గెలిస్తే ఆ గెలిచిన టీంకి 12 పాయింట్లు వస్తాయి. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా WTC ఫైనల్ క్వాలిఫికేషన్ ఇంకా మన వాళ్ళ చేతిలోనే ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్లో ఆస్ట్రేలియా టీం ఓడిస్తే చాలు మన వాళ్ళు సిరీస్ గెలవడంతో పాటు WTC ఫైనల్కి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. చూడాలి మరి మెల్బోర్న్ మరియు సిడ్నీ మ్యాచెస్లో మన టీమిండియా ఏమైనా అద్భుతం చేయగలదా లేదనేది.